యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన విశ్వాసులారా, సజీవుడు పునరుద్ధరణ యేసు క్రీస్తు యొక్క పవిత్ర నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మనల్ని నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టి మరి నూతన కాల ఉదయకాలంలో దేవుని స్వరం వినగలిగినటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞమై ఉన్నాము. ఇదిను మన టిఎల్సి అనుదిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం చివరి వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడైనందున వారు నీ పైన విజయము పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు ఈ నూతన సంవత్సరంలో శ్రేష్టమైనటువంటి తలంపుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ భాగంలో మనం గమనించినట్లయితే నీతో యుద్ధము చేతురు గాని అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ఈ భూమి మీద మన మనుగడ సాగుతున్న కాలం అంతా కూడా ఎన్నో రకాలైనటువంటి పరిస్థితుల్ని మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. మన ఇంటి వారితో కావచ్చు, మనం పనిచేసేటువంటి పరిసరాల్లో కావచ్చు, మనం ఇంటి చుట్టూ ఉన్నటువంటి మనుషులతో కావచ్చు. మనుషులు పైకి బాగుండొచ్చేమో కానీ లోపల మరి కొందరు ద్వేషించేవారుగా, కొందరు మన అంతం చూసేవారుగా, కొందరు మన వినాశనాన్ని కోరేటువంటి వారు ఈ సమాజంలో మనుషుల్లో లేకపోలేదు. ఎప్పుడు మన మీద అవకాశం దొరికితే పగ తీర్చుకోవాలని, పంతం తీర్చుకోవాలని మన మీద నిరంతరం కూడా అనుకునేటువంటి వారు లేకపోలేదు. మనల్ని ప్రేమించేవారి కంటే మనల్ని ద్వేషించేవారు ఎక్కువగా కనపడుతుంటారు ఈ నేటి దినాల్లో. అయినప్పటికీ కూడా దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే, నీతో యుద్ధం చేతురు కానీ నిన్ను విడిపించుటకు నేనున్నాను, నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు. ఎంతమంది మనకు వ్యతిరేకంగా ఉన్నా దేవుడు మన పక్షాన ఉన్నాడు. దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవుడు మనతో ఉండబోతున్నాడు, ఉంటూ ఉన్నాడు. మనల్ని ఆయన విడిపించుకుంటాడు. మనం వెళ్ళేటువంటి మార్గంలో శత్రువులున్నా, లోయల్లాంటి భయంకరమైనటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు పొంచి ఉన్నా కానీ దేవుడు అపవాది చేతిలో నుంచి, మరి దుష్టుడి చేతిలో నుంచి, దుర్మార్గుల చేతిలో నుంచి, మరి మనకి శత్రువులైనటువంటి హాని కలిగించాలనేటువంటి వారి చేతుల నుంచి దేవుడు మనల్ని విడిపించటానికి మనకు తోడై ఉన్నాడు. మరొక సందర్భం, వారు నీపైన విజయము పొందజాలరు. వారు ఎంత కాలం పోరాడినా కానీ వారికి అవమానం, అపజయమే కానీ విజయము రాదు. వారు నిన్ను జయించలేరు. నీపైన ఎన్ని విధాలుగా నిందలు మోపినా, నిన్ను నొప్పించి, బాధించి, విమర్శించిన, దుష్ప్రచారం చేసినా కానీ వారే సిగ్గునందుతారు, వారే ఓడిపోతారు. వారు ఎన్నటికి నీ మీద జయం పొందరు. కారణం ఏంటంటే దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవుడు నీ కుటుంబానికి, నీ బిడ్డలకు దేవుడు తోడుగా ఉన్నాడు. కాబట్టి ఎవరు ఏమనుకున్నా కానీ దేవుడు నీ పక్షాన సహాయం చేస్తూ నిన్ను గొప్ప జయకరమైనటువంటి జీవితంలోనికి దేవుడిని నడిపించడానికి ఈ సంవత్సరం, ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఇష్టపడుతున్నాడు. అటు రీతిగా మరి మన మార్గంలో ఎన్ని పరిస్థితులు ఉన్నా కానీ దేవుడు మనల్ని విడిపిస్తాడు. దేవుడు మన పక్షానుండి, మనకు తోడై ఉండి, మనల్ని కాపాడుతూ మనల్ని ముందుకు నడిపించబోతున్నాడు. అటు రీతిగా పరిశుద్ధాత్మ నిత్యం మనకు సహాయం చేస్తూ బలపరచునుగాక. ఆమేన్. దీవించావే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని, దారులలో ఎడారులలో. ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ విడువక మా ఇళ్లను క్షణ కృప చూపుతున్న దయగల మా ప్రభువా,
మీ పరిశుద్ధమైన బంగారు పాదాలకు వందనాలు. ఈ ఉదయం నాయన శ్రేష్టమైనటువంటి తలంపుల ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. నిజమే తండ్రి, మా జీవితంలో ప్రభువా మమ్మల్ని మీలాగా ప్రేమించేవారు ఈ లోకంలో ఎవరు ఉండరు అయ్యా. మీలాగా మమ్మల్ని అర్థం చేసుకునేవారు మాకు ఎవరు కూడా ఉండకపోవచ్చు నా తండ్రి. మమ్మల్ని ఎంతో ప్రేమించిన ఆయన మా ప్రతి కదలికను, మా ప్రతి పరిస్థితిని నా ప్రభువా చూచుచున్నటువంటి మా దైవమా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ లోక అధికారి నా ప్రభువా ఎన్నో విధాలుగా నా తండ్రి మమ్మల్ని శోధించాలని, మమ్మల్ని నొప్పించాలని, మమ్మల్ని బాధించాలని ప్రజల్లో నాయన వాడు ప్రవేశించిన ఆయన ఏ విధంగా నాయన మమ్మల్ని పడద్రోయాలని, కృంగదీయాలని, అవమానపరచాలని, నిందమోపాలని చెప్పేసి ఎన్నో రకాలుగా నా తండ్రి వాడు నిరంతరమైనటువంటి అస్త్రాలు ప్రయోగిస్తూ ఉంటాడు. అయ్యా మీరు మాకు తోడుగా ఉన్నప్పుడు దేవా మమ్మల్ని శత్రువు ఏమీ చేయలేడనేటువంటిది ఈ ఉదయం మీరు జ్ఞాపకం చేశారు. ఎన్నటికి కూడా వారికి మా మీద జయం పొందరు అనేటువంటిది మీరు జ్ఞాపకం చేశారు. నిత్యం నాయన మీ తోడు మేము కలిగిన తండ్రి అయ్యా, మేము ముందుకు సాగుటకు మీ కృప దయచేసి నడిపించండి. ఈ ఉదయం టీఎల్సీ దిన ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాన్ని ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ దినం నాయన మీ వాక్యాన్ని వారి జీవితంలో స్థిరపరిచిన తండ్రి, వారు చేయనటువంటి వారి పనుల్లో, వారి ప్రయాణాలు, వారి బాధ్యతలు నాయన అయ్యా ఈ సంవత్సరం ప్రారంభం నుంచి నాయన మీరే వెన్నంటుండి నడిపించి బలపరచమని యేసునామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.